నమస్తే మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్ నా పేరు శృతి ముందుగా హెడ్లైన్స్ జిల్లా కేంద్రంలో ఇష్టారాజ్యంగా మాంసం విక్రయిస్తున్న మటన్ షాపు నిర్వాహకులపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారన్న మంత్రులు కొండమురళి చల్లధర్మారెడ్డి మధ్య వైరంతో పరకాల నియోజకవర్గంలో రసవత్తరంగా మారనున్న రాజకీయాలు కరోనా కఠిన నిబంధనలతో ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న విద్యా సంస్థలు ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం ప్రియులకు పండగే ఉదయాన్నే మటన్ షాప్కి వెళ్ళి ఓ కిలో మటన్ తీసుకుని ఆదివారం ఎంచొక్కా ఎంజాయ్ చేస్తారు. అయితే మనం తినే మటన్ మంచిదా కాదా అని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూపాలపల్లి కేంద్రంలో ఇష్టరాజ్యంగా మాంసం విక్రయిస్తున్న మటన్ షాపు నిర్వాహకులపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. భూపాలపల్లి పట్టణం జిల్లా కేంద్రం కావడంతో వాణిజ్యపరంగా రోజురోజుకు జనాభా పెరుగుతూనే ఉంది. అదేవిధంగా ఇది సింగరేణి ప్రాంతం కావడంతో ఇక్కడ పనిచేసే కార్మికులతో పాటు జిల్లాలోని ప్రజలతో సుమారు 1,00,000 పైచిలుకు జనాభా ఉంది. అయితే ఇందులో చాలామంది ఆదివారం వచ్చిందంటే రుచికరమైన మాంసాహారం తీసుకోవాలని ఇష్టపడుతుంటారు. వీరికి సుమారు 30 నుంచి 40 మటన్ షాపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రతిరోజు 30 నుంచి 50 వరకు మేకలను వధించి కిలో 700 రూపాయలకు విక్రయిస్తుంటారు. ఒక ఆదివారం మాత్రం 120 నుంచి 150 వరకు మేకలను కోసి మాంసాన్ని వ్యాపారులు 800 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే ఆదివారం రోజు మటన్ కోసం షాపుల వద్ద గుంపులుగా నిలబడి మరీ కొనుగోలు చేస్తారు. దీన్ని అదునుగా భావించిన కొంతమంది షాప్ యజమానులు విక్రయించే మటన్ మేక మాంసం అని చెప్పి గొర్రె మాంసం విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దినదిన అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి పట్టణంలో ఇప్పటి వరకు స్లాటర్ హౌస్ లేకపోవడంతో మటన్ షాపు వ్యాపారులు ఇష్టమైన ప్రదేశాల్లో మూగ జీవాలను కోసి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు జాతీయ రహదారి పక్కన అంబేద్కర్ సెంటర్లో పట్టణం నడి ఒడ్డున అపరిశుభ్ర వాతావరణంలో మేకలను వధిస్తూ విక్రయిస్తున్నారు. అదేవిధంగా పలు కాలనీల్లోని ప్రధాన రహదారుల వెంట మురికి కాలువలను ఆనుకొని ఉన్న షాపుల్లో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీంతో మాంసంపై ఈగలు దోమలు వాలడమే కాకుండా దుమ్ము ధూళి పడుతోంది. అలాగే వ్యాపారులు ప్రతిరోజు అమ్మగా మిగిలిన మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మరునాడు అదే మాంసాన్ని ప్రజలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భూపాలపల్లి పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ మున్సిపాలిటీగా అదేవిధంగా జిల్లా కేంద్రంగా తయారైన పరిస్థితి కనబడతా ఉంది. అయినా కూడా ఇక్కడ స్లాటరీ హౌస్ నిర్మించకపోవడం మూలాన ఈరోజు మాంసాన్ని విక్రయించేటువంటి విక్రయదారులు ఎక్కడ కోస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు వాళ్ళు మేకలు కోస్తూ ఉన్నారా, గొర్రెలు కోస్తూ ఉన్నారా, చనిపోయిన కోస్తూ ఉన్నారా, బతికి ఉన్నాయి కోస్తూ ఉన్నారా అనేది కూడా ఈరోజు జనాలకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ నిర్మించినటువంటి ఈ యొక్క మాంస విక్రయదారులు ఏవైతే ఉన్నాయో భూపాలపల్లి నడి ఒడ్డున ఉన్నటువంటి కాల్వలను ఆనుకొని మాత్రమే వాళ్ళ యొక్క ఈ హౌజులు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వీరు కోసేటువంటి మాంసం మీద అక్కడ ఉన్నటువంటి మురికాలలో ఉన్నటువంటి ఏవైతే ఈగలు ఇవన్నీ వీటి మీద వారి ఈరోజు ఆ మాంసాన్ని అపరిశుభ్రంగా తయారు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఒకవేళ వాళ్ళకి గిరాకీ లేకపోతే మిగిలి ఉన్నటువంటి మాంసాన్ని ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఇంత చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చొరవ తీసుకోకపోవడం మూలాన, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలాన ఈరోజు జనాలు ఎవరైతే ఉన్నారో అనారోగ్య పాలు కావాల్సినటువంటి అవసరం ఉంది కనుక వెంటనే స్లాటర్ హౌస్ నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ విక్రయాలు జరుపుతున్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం. ఇదిలా ఉంటే భూపాలపల్లి పట్టణంలోని మరికొంతమంది మటన్ షాపు యజమానులు చనిపోయిన రోగాల బారిన పడిన మేకలను గొర్రెలను వధించి వాటిని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి మాంసం కొనుగోలు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిసినా దీన్ని అరికట్టాల్సిన మున్సిపల్ అధికారులు, వెటర్నరీ అధికారులు చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. భూపాలపల్లి పట్టణ కేంద్రం ఈరోజు జిల్లా కేంద్రంగా మారింది. అదేవిధంగా ఇక్కడ సింగరేణి బొగ్గు గనుల కార్మికులు, ఇది భూపాలపల్లి పట్టణ ప్రజలు దాదాపు 1,00,000 పైచీలుగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మటన్ షాపులు ఒక పుట్టగొడుగుల్లాగా తయారయ్యి ఈరోజు మటన్ షాపులలో కోసేటి అవి
గొర్రెల మేకల తెలియకుండా, అది కూడా అవి ఆరోగ్యకరమైన అనారోగ్యకరమైన తెలియకుండా అలాంటివి కోయడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి దీనికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? దాని మీద ఎలాంటి చర్య తీసుకుంటలేరు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంటిది? ఖచ్చితంగా చర్య తీసుకొని ఆ మటన్ షాపుల మీద దాడులు చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. దీని పరంగా ఎలాంటి చర్య తీసుకోకపోతే ఆందోళన చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. భూపాలపల్లి నియోజకవర్గం నుండి ఆ నాయకుడు ఇక కనుమరుగు కాబోతున్నాడా? జయశంకర్ జిల్లాలో జనం మెచ్చిన నేత నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మరింత దూరం కానున్నాడా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎమ్మెల్యే గండ వెంకటరమణారెడ్డి సతీమణి వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ జ్యోతిని నియమించడంతో భూపాలపల్లిలో గండ ప్రాబల్యం మరింత పెరిగి ఓ మాజీ ఎమ్మెల్యే ప్రభావం నియోజకవర్గంలో పూర్తిగా తగ్గనుందా? వాట్స్ ద స్టోరీ. టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి కేసీఆర్కు దగ్గరి మనిషిగా, నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాజీ స్పీకర్ మధుసూదనాచారి. భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. భూపాలపల్లి జిల్లాగా ఏర్పడడంలోనూ కీలకంగా వ్యవహరించారు. కానీ దురదృష్టవశాత్తు 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత భూపాలపల్లిలో రాజకీయ మార్పులు శరవేగంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడం, పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడంతో నియోజకవర్గంలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకునిగా స్థానం సంపాదించుకున్నాడు. ఎమ్మెల్యే సతీమణి గండ్ర జ్యోతిని షాయంపేట నుండి జెడ్పీటీసీగా గెలిపించుకొని వరంగల్ జిల్లాకు జెడ్పీ చైర్మన్ కావడంలో ముఖ్య భూమిక పోషించారు. తాజాగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలిగా కేసీఆర్ గండ్ర జ్యోతిని నియమించడంతో జిల్లాలో నియోజకవర్గంలో గండ్ర ప్రాబల్యం మరింత పెరిగింది. గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నియోజకవర్గానికి మధుసూదనాచారి దాదాపు దూరమయ్యారనే చెప్పవచ్చు. పార్టీ అధినేత చెప్పడంతో హైదరాబాద్లోనే ఉన్నారు. అడపదడప భూపాలపల్లికి వస్తూ పోతుండేవారు. ఇక్కడి రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉండేవారు కాదు. దీంతో ఆయన వర్గం నాయకులు, అనుచరులు తప్పని పరిస్థితుల్లో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే మాటలు వినిపించాయి. మళ్లీ చారీసాబ్ భూపాలపల్లిలో యాక్టివ్ అవుతున్నారన్న నమ్మకంతో ఆయన అనుచరగణం ఎన్ని రోజులు నమ్ముతూ వచ్చింది. భూపాలపల్లి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కూడా సిరికొండ మధుసూదనాచారి తనయునికి వస్తుందన్న ప్రచారం విపరీతంగా సాగడంతో చారి అనుచరగణం తమ నాయకుడు మళ్లీ నియోజకవర్గంలో బలం పెంచుకుంటారని ఆశలు పెంచుకున్నారు. కానీ అనూహ్య రీతిలో ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో కొంతమంది ఉద్యమ నాయకులు, చారి అనుచరగణం అవాక్కయ్యారు.
మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రావడంతో మళ్లీ మాజీ స్పీకర్కు రాజకీయంగా మంచి రోజులు వచ్చాయని ఆయన అభిమానులు ఆశపడ్డారు. ఎమ్మెల్సీ పదవి రావడంతో ఆయన కుమారునికి కూడా జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని భూపాలపల్లిలోని చారి అనుచరగరం అనుకున్నారు. కానీ అనూహ్య రీతిలో ఎమ్మెల్యే సతీమణి గండ్రజ్యోతికి ఆ పదవి లభించడంతో సిరికొండ అభిమానులు కొంత నిరాశ చెందారు. తమ నాయకునికి ఇక నియోజకవర్గం దూరమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అనుచరులు మాత్రం సీఎం కేసీఆర్ మధుసూదనాచారికి త్వరలోనే మంత్రి పదవి ఇస్తారని, మంత్రి హోదాలో మళ్లీ చారి రాజకీయ బలం పెంచుకుంటారని ప్రచారాలు చేస్తున్నారు. ఏదేమైనా నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణారెడ్డి తన బలాన్ని రోజురోజుకు పెంచుకుంటూ పోతుంటే మధుసూదనాచారి మాత్రం తన ప్రభావం కోల్పోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మధుసూదనాచారి ఎమ్మెల్సీ హోదాలో హైదరాబాద్కే పరిమితమవుతారా, మళ్లీ ఏదైనా పదవి పొంది నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారో వేచి చూడాల్సిందే. నియోజకవర్గం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న పేరు. పరువు కోసం ఒకరు, పంతం కోసం మరొకరు సై అంటే సై అంటూ మాటల యుద్ధం మొదలుపెట్టారు. పరకాలలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల ప్రతి సవాళ్లు సగటు జనానికి ఆ నియోజకవర్గం వైపు చూసేలా చేస్తున్నాయి. ఇంతకీ పరకాల నియోజకవర్గంలో కొండ వర్సెస్ చల్లా మధ్య రాజకీయాల పోరు తప్పదా? వాచ్ ద స్టోరీ. పరకాల నియోజకవర్గంలో నిజంగానే రాజకీయ వైరం మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అధికార ప్రతిపక్ష నాయకులు సవాళ్లు విసురుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం కొందరు టీఆర్ఎస్ నాయకులు అక్రంపహాడ్లో కొండ మురళి తల్లిదండ్రుల స్మారకార్థం నిర్మించినటువంటి స్తూపాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ ఘటనే వివాదానికి కేంద్ర బిందువైంది. కొండ మురళి, చల్ల ధర్మారెడ్డి మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. రెండు 2018 ఎన్నికల్లో పరకాలలో కొండ సురేఖ ఓటమి తర్వాత దాదాపు నియోజకవర్గానికి కొండ దంపతులు దూరమయ్యారనే ఆరోపణలున్నాయి. ఇక వరంగల్పైనే వారు దృష్టి పెడతారు, పరకాలను పట్టించుకోరన్న వాదనలు కూడా వినపడ్డాయి. కానీ కొండ మురళి తల్లిదండ్రుల స్తూపాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటనతో మళ్లీ కొండ దంపతులు పరకాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కొండ దంపతులు సైతం పరకాల ఎమ్మెల్యే మీద బహిరంగంగానే సవాలు విసురుతున్నారు. పరకాలలో ధర్మారెడ్డి ఓటమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తామని చెప్తున్నారు. పరకాలలో పోటీ చేసినా చేయకున్నా ధర్మారెడ్డి ఓటమే తమ లక్ష్యమని ఇప్పటికే కొండ దంపతులు ప్రకటించారు. దీంతో కొండ దంపతులు మళ్లీ పరకాల రాజకీయాల్లో కీలకంగా మారుతారన్న చర్చలు మొదలయ్యాయి.
నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసులు స్థిరంగా ఉండడం, విద్యార్థులు అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 1వ తేదీ మంగళవారం నుంచి రాష్ట్రంలో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఇందులో సంక్రాంతి సెలవులు కూడా కలిసి వచ్చాయి. అయితే కరోనా కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను పొడిగించింది. ఈ క్రమంలోనే జనవరి 30 వరకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. కాగా ఈ సెలవులు కూడా అయిపోతుండడంతో విద్యా సంస్థల పునఃప్రారంభం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై కోర్టులో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. విద్యా సంస్థల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబిత చెప్పారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. స్కూల్స్, కాలేజీలు తెరవడానికి ముందు పూర్తిగా శానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు. విద్యా సంస్థల్లో అర్హులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇక రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉందని వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు పాటిస్తూ స్కూళ్లను తెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యా సంస్థల రీఓపెన్కు తెలంగాణ వైద్యారోగ్య మరియు విద్యాశాఖ అధికారులు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే విద్యా సంస్థలను రీఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలు ఓపెన్ చేయాలని విద్యాశాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదనే వాదనలు వినిపిస్తుండడంతో తల్లిదండ్రుల నుంచి కూడా విద్యా సంస్థలు తెరవాలని ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు తెరవనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కాగా స్కూళ్లు తెరవడంతో పాటు ఇప్పటికే ఇంటర్, 10వ తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వార్షిక పరీక్షల నిర్వహణపై కూడా షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెలవులు కొనసాగుతుండడం వల్ల పరీక్షలపై ఇంకా తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు. విద్యా సంస్థలను తెరిచిన వెంటనే వార్షిక పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు సమాచారం. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, వసతులు పెరిగాయని మంత్రులు తెలిపారు. గడిచిన 4 జాతరలకు ప్రభుత్వం 332 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రులు తెలిపారు. 18న సీఎం కేసీఆర్ జాతరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. సంప్రదాయాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గడిచిన 2 నెలలుగా అనేక సార్లు ప్రజాప్రతినిధులం, అధికారులం అందరం కలిసి భక్తులకు ఎన్ని లక్షల మంది వచ్చినా
వాళ్ళు ఎంత ముందుగా వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సకల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఇవాళ మాట్లాడడం కూడా జరిగింది. సభ్యులకు సందేహాలు ఏదైనా ఉంటే వాళ్ళు కూడా మరి అడిగి తెచ్చుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర మరి డీజీపీ గారు అక్కడ వచ్చి వారికి అందరు కూడా ఒక మంచి సందేశం ఇచ్చి మరి అందరూ కూడా మనం ఒక కార్యరూపంతో పనిచేయాలి, యునైట్గా మరి కలిసి సమన్వయంతో పనిచేస్తే ఈ జాతరను సక్సెస్ఫుల్. కరోనా పీరియడ్, కష్టకాలం పీరియడ్ ఇది. భక్తులు ఇబ్బంది పడవద్దు, ఎవరు కూడా ఇబ్బంది పడవద్దని పకడ్బందీగా ఒక ప్రణాళికతో పోతున్నాం. కావాలని ఎవరు కూడా చేయొద్దు. దీని అందరు కూడా నేను సలహాలు సూచనలు తీసుకొని సక్సెస్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు. సీఎం కేసీఆర్ డైరెక్షన్లోనే తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సమస్యల నుంచి జనం దృష్టి మరలించేందుకే దాడులకు తెగబడుతున్నారన్నారు. కొందరు పోలీసులు కేసీఆర్కు కొమ్ము కాస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అరాచకాలు, కుట్రలతో ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారని, కేసీఆర్పై రైతులు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సంజయ్ హెచ్చరించారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులను నిరసిస్తూ బీజేపీ ఫిబ్రవరి 4న చలో డీజీపీ ఆఫీస్కు పిలుపునిచ్చింది. పార్టీ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు నేతలు చెప్పారు. పోలీసులు టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ర్యాలీగా వెళ్లి డీజీపీ మహేందర్ రెడ్డికి మెమరాండం ఇవ్వనున్నట్లు చెప్పారు. నానా బూతు తిడుతూ లాఠీ చార్జ్ చేయడం, నాగేశ్వరరావు గారు ఒక కార్యకర్తలు, ముఖ్యమైన కార్యకర్తలను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడము, హత్య చేసే ప్రయత్నం చేయడము, దానికి ఆల్రెడీ ప్లాన్ వేస్తామని చెప్పడము నిజంగా ఎందుకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. బీజేపీ కార్యకర్తలు నా మీద దాడులు బంద్ చేయి, మరి టచ్ చేసి చూడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చే మునగానివి నువ్వు, కోటుగానివి నువ్వు. ఈ రోజు నీ మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటారా? నేను మరి మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటే బాయిలేసుకున్నా రాయించుకుంటే హుజాబాద్ ఎన్నికల ప్రచారం చేసుకోవద్దా? మనం చెప్పొద్దా? మరి మాకు చెప్పాలి కదా. ఆ మెడ కత్తి పెట్టి అడుగుతాం కదా. పోయి ఇన్ని రోజులు చెప్పవు. అసలు విషయం బయటగా చెప్పిన తర్వాత మళ్ళీ మెడ మీద కత్తి పెట్టేనే పిరికోడటినే. ఏ ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఆశయం సిద్ధించలేదని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యంగా నిరుద్యోగులను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేశారని, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం ఏర్పడదో అనేక సందర్భాలు చర్చించుకోవడం జరిగింది. మనం నీళ్లు, నిధులు, నియామకాలు వంటి ఒక ఆలోచనతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే విషయం తెలిసిందే. సమైక్య పాలనలో ఉద్యోగాలు మనకు వస్తలేవు, మోసం చేస్తుందని చెప్పి, మోసం జరుగుతుందని చెప్పి భావించి అనేక మంది యువకులు, విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అసూలు బాసిన విషయం మనందరికీ తెలిసిందే. కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన కొలువులు మనకు వస్తాయి, మనకు న్యాయం జరుగుతుందని చెప్పి భావించే ఆ రోజు విద్యార్థులు, యువకులు ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ఉవ్వెత్తి తీసుకుపోయి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి యువకులు, విద్యార్థుల పాత్ర అనేది మనకు తెలిసింది. ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుడిగా చెలామణి అయినటువంటి ఇప్పటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజమైన ఉద్యమకారుడు చెప్పుకుంటాడు ఆయన బాబు. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఏం మాట్లాడాడు, ఏ విధంగా ఊరించుకుంటా మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, రెచ్చగొట్టి ఏ విధంగా విద్యార్థులను, యువతను మోసం చేసిండో, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చి, హామీలు ఇచ్చి ఇప్పుడు ఏ విధంగా మోసం చేస్తుండో మనందరూ తెలిసిన విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అసెంబ్లీ సాక్షిగా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1,07,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వెంటనే భర్తీ చేస్తా, దానికోసం నోటిఫికేషన్ ఇస్తా అన్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి, నెంబర్ వేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మర్చిపోయిన వర్షం తెలంగాణలో
యువత విద్యార్థులు నిరుద్యోగులు మర్చిపోలే. దాని తర్వాత ఆయన్నే ఏర్పడినటువంటి బిస్వాల్ కమిటీ 192,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి గుర్తించిన విషయాన్ని కూడా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. సమగ్ర సర్వే సందర్భంగా కూడా ఎంతమంది నిరుద్యోగులు ఉన్న విషయాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి అంటే రిపోర్ట్ వచ్చింది. కానీ ఆ సమగ్ర సర్వే ఎందుకు చేసి ఉంటే ఎవరి కోసం చేసి దేనికోసం చేసి ఎవరికి అర్థం కాలేదు. ఆ రిపోర్ట్ ఏమైంది కూడా ఇప్పటికి తెలియదు. కానీ ఆనాటి నుంచి 2014లో కానీ ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలే. కానీ ఈరోజు యువత విషయంలో నిరుద్యోగ విషయంలో కనీసం ఇప్పటివరకు కూడా ఒక్క అడుగు ముందు వేసిన దాఖలాలు ఇప్పటివరకు కూడా అనేక మంది యువత కష్టపడి తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని మా కొడుకును ఏదో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, కనీసం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు పిల్లలను కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల యొక్క ఆశలు అడియాసలేటువంటి పరిస్థితుల్లో మా తల్లిదండ్రుల కళ నెరవేర్చలేమని చెప్పి ఒక బాధతో అనేక మంది యువకులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణము సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పి గతంలో చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఆత్మహత్యలు కావు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం వల్లనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలుగానే భారతీయ జనతా పార్టీ భావిస్తారు. కనీసం ఇంతవరకు ఏ ఒక్క ఆత్మహత్య మీద స్పందించిన దాఖలాలు లేవు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. కనీసం ఆత్మహత్య చేసుకోకనని చెప్పి ఒక భరోసా కల్పించినటువంటి దాఖలాలు లేవు ఇంతవరకు. మీకు న్యాయం చేస్తా అని చెప్పి తిరిగి మాట్లాడినటువంటి సందర్భాలు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భం లేదు ఇంతవరకు కూడా. గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, డిఎస్సి లేదు, ఎక్కడ పోస్టులు అక్కడనే ఖాళీలు ఉన్నాయి. ఏ శాఖ చూసినా ఖాళీలు కనబడుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఖాళీలు కనబడతలేవు. ఆ రోజు ఉద్యమం చేసింది అసూలు బాసింది పేదోళ్ళే. ఈ రోజు ఉద్యోగం కోసం ఎదురు చూసేది పేదోళ్ళే. పిల్లల ఉద్యోగం కోసం కష్టపడి కూలీనాలు చేసుకొని ఇబ్బంది పడుతున్నది పేదోళ్ళే. సోమవారం నమోదయ్యే వెదర్ అప్డేట్ చూసినట్లయితే కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గాలిలో వేగం గంటకు 4 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 43% నమోదయ్యే అవకాశాలున్నాయి. బంగారం ధర చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49,100 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,000 రూపాయలుగా ఉంది. వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 655 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.